ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశం ఉపయోగించుకోండి. వీటిలో మనం స్వామివారికి ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్ అని లేదా స్వామివారికి మొదటి గడప దర్శనం టికెట్ అని పిలుస్తూ ఉంటామండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల స్వామివారికి ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పద్మనాభ సేవలు అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. కాకపోతే దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీకు అదృష్టాన్ని అయితే పరీక్షించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం రేపు జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల లోపు టీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ మీరు లాగిన్ అవి ఈ స్వామివారికి ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనవలసి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి tt.dev.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. సింగిల్గా అయితే సింగిల్గా కూడా ఈ లక్కీ డిప్లో మీరు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ఈ లక్కీ డిప్లో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రేపు జూన్ నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి జూన్ నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల లోపు లక్కీ డిప్ల కోసం మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన రిజల్ట్ అన్నది జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే రావడం జరుగుతుందండి. మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టడానికి మళ్ళీ టీడీ దేవస్థానం వారు 2 డేస్ పాటు శ్రీవారి భక్తులకి అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జూన్ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ఏ సేవ అయితే ఆన్లైన్లో ఎంపిక అయ్యారో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టాలి. ఇందులో మీకు సుప్రభాత సేవ అయితే 120 రూపాయలు, తోమల సేవ అయితే 220 రూపాయలు, అర్చన సేవ అయితే 220 రూపాయలు, అష్టదళ పద్మనాభ సేవ అయితే 1250 రూపాయలు చొప్పున మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాత అది కూడా మీకు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని ఆన్లైన్లో అమౌంట్ కట్టాలి. అప్పుడు మాత్రమే మీరు పూర్తిగా ఈ స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ సేవల కోసం పూర్తిగా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు తిరుమలలో జరుగుతున్నటువంటి స్వామివారికి ఆదిత్య సేవలో పాల్గొని శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని వీటిని మొదటి గడప దర్శనం టికెట్లను పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.